ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లల దేవుడు మనకు నూతన ఉదయకాల సమయంలో వేకువనే రీతిగా ప్రభు పాద సముఖంలో ఉండడానికి కృపనిచ్చారు. అందరిని బట్టి కూడా ఆయన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లల దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అంత బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదం పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి, లేని పక్షం చదివే మాట వినండి, గ్రహించి వాక్యదానంలో పాలుబాక్సులు మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ఆది కాండము 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. లోతు ఆ మైదానం అందున్న పట్టణంలో ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకునేను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు. మరొకసారి నీ పాద సముఖం నిలబెట్టుకున్నావు. యువతకాల సమయంలో ఆరోగ్యము, క్షేమము, నెమ్మదినిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నన్ను ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలను పాలిభాగం చేసి బలపరుస్తున్న ఆత్మీయంగా ఇంకనూ బలపరిచి దీవించండి. అపవాది చీకటి అంధకార శక్తులను దూరపరిచి యేసు నామం పేరిటి కార్యక్రమం జయకరం నడిపించి మీరు ఘనత పొందుకోండి. యేసు నామం నడుకున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. మరి చదువునటి వాక్యంలో మనం కొనసాగిస్తున్నాం. లోతు యొక్క ఆధ్యాత్మిక లోతు చూశాడు, ఎటువైపు ప్రయాణం చేశాడు విన్నాం. ఈరోజు లోతు యొక్క గుడారం. లోతు సొదొమ దగ్గర గుడారం వేశాడని ఒక వాక్యం చెప్తుంది. అబ్రహాము కానాన్లో నివసించాడు. లోతు సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. సొదొమలోకి ఇంకా వెళ్ళిపోలేదు. లోతు సొదొమకు వెళ్ళాలని తలంచాడు, కానీ వెళ్ళి అక్కడ స్థిరంగా నివాసం ఉండడానికి కొంచెం అంతా భయపడ్డాడు. కారణం ఏంటంటే తనకు విశ్వాసి, దేవునికి భయపడినవాడు, దేవునికి లోపడినాడు కనుక సరాసరి లోనికి పోవడానికి తన నీతి విశ్వాసం అని గుర్తుకు వచ్చి బహుశా ఆ విధానంలో సొదొమ దగ్గరలోకి వెళ్ళి గుడారం వేసుకున్నాడు. అయితే పిల్లలు, అపవాది చాలా తెలివిగలవాడు, బహుబలమైన వాడు కూడా. ఇచ్చిపెట్టాడు కదండి. ముందు సొదొమను చూపించాడు, అందమైన పట్టణం అని. తర్వాత అటువైపుగా నడిపించాడు. ఇప్పుడు ఏం చేశాడట? ఆ సమీపంలో గుడారం ఏం చేశాడు? అంతటితో ఆగలేదండి, గమనించాలి. ఇంకా ఏదో చేయాలన్న సంకల్పం అపవాది హృదయంలో దాగి ఉంది. సొదొమకు సమీపంలో నివాసం ఉన్నటువంటి లోతుతో సొదొమ ప్రజలు మొదట బహుశా మాటలు కలిపి ఉంటారు. ఆ తర్వాత ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి మాటలు పంచుకుని ఉంటారు. ఆ తర్వాత సంబంధాలతో, సంబోధనలతో ఉక్కిరి బిక్కిరి చేసి ఉంటారు. అయ్యా, లోతు అన్నయ్య గారు, లోతు బావగారు, తమ్ముడు, ఇలాగా బాగున్నారా, రైట్, ఇలా ఎందుకు నువ్వు మాకు దూరంగా ఉంటున్నావు? అయ్యా, మేము మీలాంటి మనుషులమే కదా, మేము రాక్షసులు కాదు కదా, వచ్చేసాయి, నువ్వు అక్కడ ఎందుకు నివసిస్తావు, మాతో కలిసి ఎందుకు నివసించకూడదు, ఇలాంటి లోనికి వచ్చేయి అని ఇలాంటి పలు రకాలైనటువంటి మాటలు లోతుపై భవిష్యత్తు కురిపించి ఉండవచ్చు చాలు. ఇవన్నీ విన్న తర్వాత నిజమే కదా, నేను ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉండాలి? అక్కడ చూసి చాలామంది జనం ఉన్నారు, ఎంతో ఆప్యాయత చూపిస్తున్నారు, ప్రేమను కురిపిస్తున్నారు. మరి నేను ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉండాలి? నాకెందుకు ఈ బాధ? ఇక్కడ నాతో మంచిగా మాట్లాడే నాదుడు లేడు, ఆ కష్ట సుఖాలు పంచుకుందామంటే ఎవడు ఇది చేయట్లేదు, ఎందుకు నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలి అని చెప్పేసి ఏం చేశాడంట? లోపలికి వెళ్ళిపోయాడు. ఇంతకు పూర్వం గమనించాలి ప్రియులరా, ఇంతకు పూర్వము ఆ ప్రాంతానికి సమీపంలో లోతు ఇప్పుడు పూర్తిగా లోపలికి వెళ్ళిపోయాడు. ఒకసారి ఒక గొప్ప వ్యక్తి ఒంటి మీద ప్రయాణం చేస్తూ ఎడారి ప్రాంతంకి వచ్చాడట. రాత్రి అయిపోయినప్పుడు ఒక చోట గుడారం వేసుకొని చలికి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఒంటి యజమానికి తోడుగా గుడారానికి బయట దగ్గరలో నిద్రపోతూ ఉందంట. మధ్యరాత్రి వచ్చినప్పుడు అంటే అయ్యా ఒక చలిగా ఉంది, నా తల మాత్రం లోపల పెట్టుకుంటానయ్యా అందంట. ఆ యజమాని చాలా జాలి హృదయంతో ఓకేరా సరే పెట్టుకో అనేసి అన్నాడు. వేగోజాము వచ్చింది, చలి ఎక్కువ అయిపోయింది, పుల్లాలను కొరికేస్తుంది, తలతో పాటు కొంచెం నా పొడవాటి మెడ కూడా పెట్టుకుంటానయ్యా. మంచి హృదయం గలవాడు కనుక ఓకే రైట్ పెట్టుకో అన్నాడు. మరి కొంతసేపు అయిన తర్వాత తల మెడతో పాటు తన నడుమంతా కూడా గుడారంలోకి పెట్టేసింది. ప్రేమ గలవాడు యజమాని. ఏమండి, అలా ఒంటే కోరికను మన్నించి తనకు మూలన జరిగి పడుకుని తెల్లవారేసరికి చూసి జరిగింది అని తెలుసా? యజమాని కళ్ళు తెరిచి చూశాడు,
తాను గుడారం బయట ఏమండి ఇసుక మీద బికారిగా పడుకుని ఉన్నాడు. ఒంటె గుడారాన్ని పూర్తిగా ఆక్రమించేసింది. గమనించాలి పిల్లలు, మా యజమానిని బయటకు నెట్టేసింది. సొదొమ ఆకర్షణ కూడా ఆ విధంగా లోతుని చేసింది. తనను పూర్తిగా లోకలికి ఆకర్షించేసింది. ఇప్పుడు లోతు పూర్తిగా సొదొమ మనిషి అయిపోయాడు. ఉదయకాల సమయంలో పిల్లలు గమనించాలి, నీ గుడారం ఎక్కడుంది? మొదట నీ చూపు ఎటువైపు ఉంది? నీ కాలు ఎటువైపు ప్రయాణం చేస్తున్నాయి? ఈరోజు నీ గుడారం ఎక్కడుంది? నీ గుడారం దేవుని సమీపంగా ఉందా? అపవాదికి సమీపంగా ఉందా? లోకానికి దగ్గరగా ఉందా? వాక్యానికి దగ్గరగా ఉందా నీ గుడారం? ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే దేవునికి దగ్గరగా ఉంటే ఆ గుడారము ఆశీర్వదించి కనబడుతుంది. అపవాదికి దగ్గరగా ఉంటే ఆ గుడారము నిత్యము కలత శోధన. కనుక మన గుడారాలు దేవునికి అనుకూలంగా దేవునికి సమీపం వేసుకుందాం. నిత్య రక్షణకు ముందుకు వెళ్దాం. దేవుని మాటలు మన కొరకు దీవించను గాక. తలలోంచి కనుమూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో సన్నిధికి వస్తున్నాం. లోతు యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉండి గడిచిన 2-3 దినాలుగా మమ్మల్ని ఎంతగానో బలపరుచిన స్తోత్రాలు. ఈ 3 దినాలు విలువైన మాటలు నేర్చుకున్నాం. నిజమే, లోతు జీవితం నాయనా, ఇదిగో విశ్వాసి అయినటువంటి నీ స్నేహితుని పిలవబడినటువంటి అబ్రహాముతో కలిసి జీవించినప్పటికీ ప్రయాణం చేయలేకపోయాడు. ఈరోజు సొదొమ లోపలికి వెళ్ళిపోయినట్లుగా మా వాక్యం చెప్తుంది. ఆ ప్రాంతం పాపముతో కూడినది, నీకు నాయన ఆయాసకరమైనటువంటి ప్రదేశం అయినప్పటికీ కూడా లోతు దాన్ని ఎంచుకున్నాడు. ఈరోజు మా గుడారాలు నీకు సమీపం వేసుకొని నిన్ను ఆరాధించే గుడారాలు ఉంటే కృప చూపించండి, మహిమ పొందండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.